2 విజిల్లు వేయించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ దుంపలు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుందాం. గిన్నె వేడెక్కిపోయింది. చామగట్లో వలుసుకుందాం. ఉడికిపోయినాయి కదా, వలుసుకుందాం. ఉల్లిపాయలు వేగినవి, టమాటా ముక్కలు వేసుకుందాం. కొంచెం ఉప్పు, పసుపు వేసి మగ్గనిద్దాం కొద్దిసేపు. టమాటాలు మగ్గిపోయినాయి. చామదుంపలు, కొత్తిమీర లేదు, అందుకు కొద్దిగా కరివేపాకు వేస్తాం. కారం, అవి ముందుగా ఉడికినాయి కాబట్టి కొద్దిగా చింతపండు పులుసు. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది.